అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి రాబోతున్నారు అనేటువంటి విషయం తెలియవస్తోంది. సంక్రాంతి తర్వాత వెళదామా, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయాక వెళదామా అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ మొత్తంగా వన్స్ జనంలోకి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు పూర్తిగా జనంలోనే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా బస్ యాత్ర చేపట్టబోతున్నారు. 175 నియోజకవర్గాన్ని చుట్టివేస్తూ బస్ యాత్ర చేపట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బస్సు యాత్ర దాదాపు 6 నెలల పాటు ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. బస్సు యాత్ర తర్వాత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. దాదాపు 4500 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయొచ్చు అనేటువంటి సమాచారం మనకు తెలియ వస్తూ ఉంది. ఇప్పటి వరకు లోకేష్ గారు చేసిన పాదయాత్ర హైయెస్ట్. అంటే గతంలో చాలామంది పాదయాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా పాదయాత్ర చేయడం, కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3000కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. దాన్ని రీచ్ చేస్తూ 3300 కిలోమీటర్లకు పైగా నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు యువగాలం పేరుతోటి. ఇప్పుడు ఒక భారీ పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. దాదాపు 1 సంవత్సరన్నర 2 సంవత్సరాల పాటు ఆ పాదయాత్ర ఉండబోయే అవకాశం ఉంది. ఒక 6 నెలల పాటు బస్ యాత్ర, సంవత్సరన్నరకి పైగా పాదయాత్ర ఉండబోతూ ఉంది. పాదయాత్ర ద్వారా దాదాపు 150 నియోజకవర్గాలని చుట్టూ వచ్చేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనేటువంటి విషయం కూడా తెలియవస్తూ ఉంది. దాదాపు 2028 వరకు రెగ్యులర్గా జనంలోనే ఉండాలి. అంటే 2026 మిడిల్ నుంచి 2028 మిడిల్ వరకు 2 సంవత్సరాల పాటు పూర్తిగా పబ్లిక్లోనే ఉండాలి. బస్ యాత్ర ద్వారా కావచ్చు, తర్వాత పాదయాత్ర ద్వారా కావచ్చు, పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ముందుగా బస్ యాత్ర ఏమో కార్యకర్తల కోసం, కార్యకర్తను సిద్ధం చేయడం కోసం, కార్యకర్తని యాక్టివ్ చేయడం కోసం. ఇప్పటికీ చాలా జిల్లాల్లో, చాలా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ఇంకా సిద్ధం కాలేదు. కాబట్టి వాళ్ళని సిద్ధం చేయడం, సమరానికి సిద్ధం చేసి తర్వాత పాదయాత్ర చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కేవలం కార్యకర్తలతో ఇంటరాక్షన్ కోసం మాత్రమే బస్ యాత్ర ఉండబోతుంది. సామాన్య పబ్లిక్ కోసం పాదయాత్ర ఉండబోతోంది. 2029 ఎన్నికలు అనేది వైసీపీకి చాలా ఇంపార్టెంట్ పొలిటికల్గా. అంటే ఒక రకంగా ఆ పార్టీ ఉండటమా ఓడటమా 2029 ఎన్నికలతో తేలిపోయే అవకాశం ఉంటుంది. నేను చాలా వీడియోల్లో ఇప్పటికే చెప్పాను, వైసీపీ టార్గెట్ 2029గా పనిచేస్తూ ఉంది. ఒక మిషన్ పెట్టుకొని పనిచేస్తూ ఉంది. వాళ్ళు ఏ పని చేసినా 2029లో అధికారాన్ని సంపాదించడమే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళకు క్లారిటీ ఉంది. 2029లో కూడా 2024లో వచ్చిన ఓటమి లాంటి ఓటమి వస్తే ఆ పార్టీ ఉనికికి ఇబ్బంది వస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లు రావటం ఫలితంగా, కేవలం 4 ఎంపీలు రావటం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారి లాబింగ్ స్థాయి తీవ్రంగా పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. 2011 నుంచి నమోదైన అక్రమాస్తు కేసులు ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వాళ్ళ ఎంపీని నిందితుడిగా చేరుస్తూ ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి మీద. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ ఎంపీ. జగన్మోహన్ రెడ్డి వరకు ఆ కేసులు ఉన్నాయి. కాబట్టి పాత కేసులు, కొత్త కేసులు 2029లో కూడా ఓడిపోతే ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా నిందితుడిగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదో కేసులో దోషిగా తేరే అవకాశం ఉంటుంది. వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా తేరారు అంటే 2.5 ఇయర్స్ పైన శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసు చాలా పెద్దే కదా. 2.5 ఇయర్స్ పైన శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. వన్స్ 2.5 ఇయర్స్ పైన కనుక శిక్ష పడితే మన చట్టాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అనర్హుడవుతాడు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఆటోమేటిక్గా అనర్హుడవుతాడు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి అర్హతని కోల్పోతాడు జైల్లో ఉన్నంతకాలం. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసి అర్హతని కోల్పోతాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి పిక్చర్ క్లారిటీగా ఉంది, ఓడిపోతే జరిగే పరిణామాలు ఏంటి అన్న దాని మీద. కాబట్టి 2029లో గెలవటం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దారి. తను సేవ్ చేసుకోవాలంటే, తన లాబింగ్ కెపాసిటీని పెంచుకోవాలంటే తన చేతిలో అధికారం ఉండాలి. అధికారం ఉంటేనే తన చేతిలో ఉన్న తనకున్న కేసులను ఇంకోటో రక్షించుకోగలడు. వన్స్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అనర్హుడు అవుతే, ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కూడా కోల్పోతే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడ్డ పార్టీ. కాబట్టి ఆ నాయకుడు ప్రతిష్ట దెబ్బతింటే, ఆ నాయకుడు అనర్హుడు అవుతే ఆటోమేటిక్గా ఆ పార్టీ అనర్హత గురవుద్ది ప్రజల చేత. అంటే నాయకుడు బేస్ మీద ఉన్న పార్టీ కదా అది. కాబట్టి 2029లో ఓడిపోతే
2034లో ఏం జరిగింది అన్నది ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక వన్స్ 2029లో ఓడిపోతే జీవితకాలం అధికారానికి దూరమైనట్టే, ఇక పార్టీ రాజకీయంగా కిల్ అయినట్టే, ఆ క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామన్నాడు. 15 సంవత్సరాలు ఎందుకు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారన్న క్లారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 15 సంవత్సరాలు అధికారం కూటమిది అయితే మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ, అందులో నిర్మాణం సరిగా లేని పార్టీ, కేవలం సానుభూతి మీద భావోద్వేగం మీద ఏర్పడ్డ పార్టీ వరుసగా అధికారాన్ని లేకుండా ఉంటే అది మనజాలటం కష్టం, అది కొనసాగటం కష్టం. సో 2029 గెలవటమా లేదు రాజకీయాల నుంచి పూర్తిగా దూరం కావటమా, రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు 2029లో వైసీపీని గెలిపించుకొని తిరిగి ముఖ్యమంత్రి కావటం కోసం. అందుకనే పెద్ద ఎత్తున ఆయన పాదయాత్రకి బస్సు యాత్రకి సిద్ధపడుతున్నాడు. మరి ఈ బస్సు యాత్ర పాదయాత్ర అతన్ని మళ్ళా అధికారాన్ని ఎక్కిస్తాయి అంటే గతం వేరు వర్తమానం వేరు. గతంలో ఆయన పాదయాత్ర చేశాడు అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా పాదయాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరుంది కాబట్టి ఆ సానుభూతిని ఆ భావోద్వేగాన్ని పండించుకోగలిగాడు. గతంలో ఓదార్పు యాత్ర చేసినా పాదయాత్ర చేసినా ఆ రోజు వేరు. పాలకుడిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదు. అప్పటికి ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చొద్దాం, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా అనుకున్నారు. కానీ పరిపాలన చూసిన తర్వాత కోపంతో 11 సీట్లు ఇచ్చారు. సో పరిపాలకుడిగా వైఫల్యం చెందిన తర్వాత చేసే పాదయాత్ర కానీ బస్ యాత్ర కానీ ఏం ఫలితాలు ఇస్తాయి అనేది చూడాలి. కూటమి ప్రభుత్వం మీద ఒకవేళ వ్యతిరేకత వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూల వాతావరణం వచ్చే అవకాశం లేదు. అందుకని కూటమి ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా వ్యతిరేకత పెంచాలి. అవసరమైతే జనసేన టీడీపీని విడదీయటానికి విపరీతమైన ప్రయత్నాలు చేయాలి. సామాజిక సమస్యలు సృష్టించాలి. కలిసి ఉన్న సామాజిక కులాలని విడదీసే ప్రయత్నం చేయాలి. ఒక టార్గెట్తో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ టార్గెట్ ఏ మేరకు ఆయన రీచ్ కాగలడు? ప్రజలు ఐక్యంగా ఉంటారా? ప్రజల్ని విడదీయగలడా? ఎందుకంటే బ్రిటిష్ పాలిటిక్స్ చెప్తా ఉంటాయి, ప్రజల్ని పాలించాలంటే ప్రజల్ని విడదీయాలి అని చెప్పేసి. డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిష్ పాలసీ. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముకున్నారు. ఆ బ్రిటిష్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ బ్రిటిష్ ఐడియాలజీతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బలంగా నమ్ముకున్నారు. మరి ప్రజలు ఐక్యంగానే ఉంటారా? విడిపై జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద పెట్టుకుంటారా 2029లో? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.